మోహన్ లాల్ నుంచి రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ సినిమానే తుడరం. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేంటనేది ఒకసారి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే షణ్ముగం అంటే మోహన్ లాల్ మంచి వయసులో ఉండగా సినిమాలో ఒక ఫైట్ మాస్టర్ కి అసిస్టెంట్ గా పనిచేస్తారు. కొన్ని కారణాల వల్ల ఆ వృత్తికి దూరం కావాల్సి ఉంటుంది. ఫైట్ మాస్టర్ అభిమానంతో ఇచ్చిన బ్లాక్ అంబాసిడర్ కార్ అంటే షణ్ముగానికి చాలా ఇష్టం. ఆ కారునే టాక్సీగా నడుపుతూ అతను తన భార్య బిడ్డల్ని పోషిస్తూ ఉంటారు. ఆయనకి బెంజ్ అంటే మరింత ఇష్టం ఉండడం వల్ల అందరూ ఆయన్ని బెంజ్ అని పిలుస్తూ ఉంటారు. భార్య లలిత అంటే శోభన, కూతురు పవిత్ర, కొడుకు పవన్. ఇదే అతని కుటుంబం. పిల్లలిద్దరూ టీనేజ్లో ఉంటారు. పవన్ వేరే ఊర్లోని కాలేజ్ హాస్టల్లో ఉంటూ చదువుతూ ఉంటారు. ఒక రోజున రిపేర్ కోసం బెంజ్ ఇచ్చిన కారుని మణి అనే మెకానిక్ తీసుకుని వెళ్తాడు. ఆ కారులో గంజాయి దొరికిందని చెప్పి పోలీసులు పట్టుకుంటారు. తన కారును విడిపించుకుని రావడానికి పోలీస్ స్టేషన్కి బెంజ్ వెళతాడు. ఎస్ఐ బెన్నీ తో అంతకుముందే గొడవ ఉండడం వల్ల సిఐ జార్జ్తో బెంజ్ తన పరిస్థితి చెప్పుకుంటారు. తన కొలీగ్ సుదేశ్ కూతురు పెళ్లి పక్క ఊర్లోనే జరుగుతోందని, అక్కడ తమను డ్రాప్ చేసి వెళ్లమని కారు కీస్ ఇచ్చేస్తారు జార్జ్. ఆ రాత్రి వాళ్ళు బెంజ్ను ఫారెస్ట్లో చాలా దూరం తీసుకెళ్తారు. తన కారు డిక్కీలో శవం ఉందని, దానిని పూడ్చడం కోసం తనను వాళ్ళక్కడి వరకు తీసుకొచ్చారనే విషయం అప్పుడు బెంజ్కు అర్థమవుతుంది. పోలీసులు హత్య చేసింది ఎవరిని, అది తెలుసుకున్న బెంజ్ ఏం చేస్తాడు అనేదే కథ. ఇక విశ్లేషణ విషయానికొస్తే, భగవంతుడు ప్రకృతిని ఒక సాక్షిగా పెట్టాడని, ప్రకృతి ఇచ్చిన సాక్ష్యంతోనే కర్మ వెంటాడుతూ ఉంటుందని అంటారు. అలా ఒక పాపానికి పాల్పడిన వారిని కర్మ ఎలా వెంటాడింది అనేదే ఈ కథ. నేరస్తుల్ని ఈ ప్రపంచం వదిలేసినా ప్రకృతి వదిలిపెట్టదు అనే సందేశంతో కూడిన కథ ఇది. కథ, కథనం ఈ సినిమాకి ప్రధానమైన బలం. తర్వాత పాత్రల్ని డిజైన్ చేసిన తీరుకు, లొకేషన్స్కి మార్కులు పడతాయి. ఈ కథ మెయిన్ ట్రాక్లోకి వెళ్ళడానికి దర్శకుడు కొంత సమయం తీసుకుంటాడు. బలంగా చెప్పడానికి ఆ మాత్రం సమయం తీసుకోవాలి. ఒక సామాన్యుణ్ణి అతని స్థాయికి మించిన కేసులో, అతను చెయ్యని కేసులో ఇరికించడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తే ఒంటరిగా తనేం చేశాడు అనేదే ఈ కథ. ఇక ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అతన్ని చంపింది అడవికి రాజే, అందుకు అడవి మొత్తం సహకరించింది అని. ఈ ఒక్క డైలాగ్ ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తాన్ని చెప్పేస్తోంది. బెస్ట్ స్క్రీన్ ప్లే అని కూడా చెప్పొచ్చు. అయితే చివరి వరకు మాత్రం ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రేక్షకుడు గెస్ చేయలేరు. ఈ సినిమా ఎందుకు ఇన్ని 100 కోట్లు రాబట్టింది అనేది మాత్రం ఎండ్ కార్డ్లో అర్థమవుతుంది. ఇక పనితీరు విషయానికొస్తే, దృశ్యం సినిమాను ప్రేక్షకులు ఇంతవరకు మర్చిపోలేదు. అందుకు కారణం అది మధ్యతరగతి మనుషుల మధ్య నుంచి పుట్టిన కథే. ఈ కథ కూడా అంతే. తనకు జరిగిన అన్యాయాన్ని ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు, న్యాయం, ధర్మం అతని పక్షాన ఉండడం వల్ల ప్రకృతి అతనికి ఎలా సహకరించింది అనేదే కథ. ఈ కథకు ఒకవైపు నుంచి స్క్రీన్ ప్లే కొమ్ము రాస్తే, మిగతా 3 వైపుల నుంచి షాజీ కుమార్ ఫోటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం, నిషాద్ ఫసిక్ ఎడిటింగ్ సపోర్ట్ చేశాయి. ఎవరికి వారు మనసు పెట్టి వర్క్ చేసినా మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. మొదట అరగంట దాటిన తర్వాత చివరి వరకు ఈ కథ అస్సలు కదలనియదు. మోహన్ లాల్ కెరియర్లో ది బెస్ట్ సినిమా అని కూడా చెప్పొచ్చు. ఇక ఫైనల్గా చెప్పాలంటే, సమాజంలో సామాన్యులకి ఎదురయ్యే సంఘటనలకి దగ్గరగా మలచబడిన కథ ఇది. ఒక నిజాన్ని బయటపెట్టడానికి ఈ ప్రకృతి ప్రళయాన్ని సృష్టించగలదు అని నిరూపించే కథ ఇది. చాలా కాలం తర్వాత అనూహ్యమైన మలుపులతో సాగే ఒక బలమైన కథను సహజత్వానికి దగ్గరగా చూడగలిగాము అనే భావన ఆడియన్స్కి కలుగుతోంది.